హరుగుణ నీవే మా గొప్ప దేవా హరుగుణ నీవే మా యేసు రాజా హరుగుణ నీవే మా గొప్ప దేవా హరుగుణ నీవే మా యేసు రాజా నీ నామమందే నేను ఆనందింతును నీ దివ్య సన్నిధిలోనే ఆరాధింతుము నీ నామమందే మేము ఆనందింతుము నీ దివ్య సన్నిధిలోనే ఆరాధింతుము హరుగుణ నీవే మా గొప్ప దేవా హరుగుణ నీవే మా యేసు రాజా హరుగుణ నీవే మా గొప్ప దేవా హరుగుణ నీవే మా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీవే నీవే బ్రతుకంతా నీవే 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 బ్రతుకంతా నీవే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం అనుభవించే ఆరోగ్యం ఆలకించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆలకించే ఆహారం కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా అదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా అదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చిననే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం నాకు చున్న ఈ జలం నిలచిన ఈ నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగొచ్చున్న ఈ బలం నిలచిన ఈ చురం నిలిచిన ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచిన ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా దంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చిననే ప్రభువా నాకు దంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చిననే ప్రభువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నీవేనేనా పాట? చూడండి పాట కరెక్ట్గా. పుస్తకం ఎదురు పెట్టుకున్నారుగా, నోట్లో ఉన్నది పాడుతున్నారు. నీవే కాదు, నీదే, కేవలం నీదే. నీ వాక్యమే స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం సునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం రాత్రము కంటి పవలే కాచి దేవారాత్రము కంటి పాపవలే కాచి దయగల స్తముతో బ్రోచి నడిపించితివే, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే, స్తోత్రం చెల్లింతుము, స్తుతి యేసునాథుని మేలులు తలంచి గాఢంధకారములో నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివే, స్తోత్రం చెల్లింతో స్తుతి యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుము, స్తుతి సజీవ యాగముగా మా శరీరము సమర్పించే సజీవ యాగముగా మా శరీరము సమర్పించే సంపూర్ణ సిద్ధినుందాసు ఆత్మను నొసగితివే, సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను
కృపను నొసగితి స్తుతి యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుమో స్తుతి సియోను మార్గములో పలుషు దనలు రాగా సియోను మార్గములో పలు సతాన్ని జయించుటకు శ్వాసముని చేతి సతాన్ని జయించుటకు శ్వాసముని చేతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి సిలువను మోసుకొని వార్తను చేపట్టే సిలువను మోసుకొని సువార్తను చేపట్టే యేసుని వెంబ ఎంతో భాగ్యముని యేసుని వెంబడింపా స్తోత్రం చెల్లింతుమో యేసునాథు మేలులు తలంచి స్తోత్రం పాడేద హల్లెలూయా మరణద హల్లెలూయా పాడేద హల్లెలూయా మరణద హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుమో స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు జరగవలసిన క్రమము కొరకు ప్రేరేపించబడిన వారైతే ప్రార్థనలో నడిపించండి. మిగిలిన వారందరూ ఏకీభవిద్దాం త్వరగా. ప్రార్థన చేయని వారు ఎవరు ఉన్నట్లయితే చేయండి అమ్మా ప్రార్థన.
ఉన్నారు? దేవుడు మర్చిపోయారా? అన్ని విషయాల్లో బాగున్నా? అది దేవుని స్తోత్రం కదా. నేను ఎక్కడ ఆగాం? అసలు నేను ఎంతవరకు వెళ్ళాం? ఆగే సంగతి తర్వాత చూద్దాం. అమ్మా ఏలేకేమన్నా అయిందా? ఏదో చెప్తారు, మొత్తం మీద చెప్పాలని ప్రయత్నం చేస్తారు కానీ చెప్పరు పూర్తిగా. చెప్పాలి. ఎందుకు చెప్పాము అసలు? అది దేని గురించి చెప్పాం? విశ్వాసం. క్రైస్తవులకు ఇది పెట్టిన పేరేమో విశ్వాసం, విశ్వాసులని. లేనిదేమో కదా దేవుడు ఎతికేది కూడా చివరికి విశ్వాసమే. ఏలియా భక్తుని ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏలియా భక్తుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉండడం అంటే పశ్చాత్తాపడగలగాలి. విశ్వాసం కలిగి ఉండడం అంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాన్ని దేవుడు జరిగించబోతున్నాడని, అది దేవుని మాటగా నీవు గుర్తించగలగాలి. చాలా మంది వాక్యాలు చదువుతారు కానీ ఇది దేవుని మాట అని గ్రహించలేని స్థితిలో ఉంటారు. దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ప్రభు స్వరం నేను వింటున్నాను అన్న విషయాన్ని మర్చిపోయిన వారై ఉంటారు. బైబిల్లో మనం చదివే మాటలు ఇవి ఎవరో మనుషులు రాయించిన మాటలైతే అస్సలు కాదు. ఇది పరిశుద్ధాత్ముడు తానే మన కొరకు రాయించిన మాటలు. స్తోత్రం కలుగును గాక. ప్రభు నామములో చేయడం మీ అందరు కూడా ప్రభు పేట వందనాలు. పక్కన వాళ్ళు ఎవరో కూడా చూసారా? వందనాలు చెప్పారా? వెళ్ళేటప్పుడు ఎలాగో చెప్పే టైం ఉండదుగా మనకి. వెళ్ళేటప్పుడు అడావిడికి వెళ్ళిపోవాలి, తాలింపు వేయాలి, త్వరగా వెళ్ళిపోతూ ఉంటాం. స్తోత్రం. రైట్. ఆదికాండము 17వ అధ్యాయము 17 స్తోత్రం. ఒక్క నిమిషం, కళ్ళద్దాలు పోయినాయి, ఎక్కడ పోయినాయో తెలియదు. ఆదికాండము 17 కాదు, దేవునికి స్తోత్రం. 27వ అధ్యాయము 27వ అధ్యాయము 30వ వచనము నుండి మనం చదివితే ఇస్సాకు యాకోబును దీవించటం గురించి రాస్తూ ఉంటాడు.
దీనిలో మనము గమనించవలసిన విషయం, దీనిలో ఈ 30వ వచనం నుండి ఇస్సాకు యాకోబును దీవిస్తాడు. దేని కొరకు దీవిస్తాడు అని అంటే, తండ్రి అయిన యాకోబు ఏశావును పిలిచి, నేను నిన్ను దీవించాలి, నా కొరకు నీవు ఆహారమును సిద్ధపరచుకొని రమ్మని చెప్తాడు. ఏశావు వేటగాడు. అయితే వేట ఆడడానికి వెళ్తాడు. వెళ్ళి రావడం ఆలస్యమయ్యేసరికి తండ్రి కుమారుడితో చెబుతున్న మాట తల్లి విని, కొన్నిసార్లు తల్లి తండ్రి మధ్యలోనే ఉన్న వ్యత్యాసము, ఒకరు ఎంత ప్రేమిస్తారు అన్నది ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది అంతా. కానీ తల్లిదండ్రులు కూడా బిడ్డలందరినీ ఎలా ప్రేమించకపోవచ్చు, సమానంగా ప్రేమించకపోవచ్చు. కానీ మన దేవుడైతే మనందరినీ సమానంగా ప్రేమించే, మనందరిలో ప్రభు కోరుకునేది ఏంటంటే, అన్నిటికంటే శ్రేష్టమైనది మనం నశించిపోకూడదు అన్నది దేవునికి ఉన్న గొప్ప ఆశ. మనం ఏమవకూడదు, మనమేమో ఇచ్చే దీవెను బట్టి దేవుడి ప్రేమను అంచనా వేస్తాం. నాకు ఇంత ఇచ్చాడు కాబట్టి దేవుడికి నేనంటే ఎక్కువ ఇష్టం, నేనంటే ఇష్టం కాబట్టి నాకు ఈ వరం ఇచ్చాడు, నాకు ఈ తలాంతి ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు. దేవుడు మనందరికీ ఇచ్చింది ఏంటంటే ప్రాణమును వరంగా దేవుడు మనకి ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. నీకు ఎంత విశ్వాసమో, నీ విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవచ్చు. దేవుడిచ్చినవి కొలత కరెక్ట్గా ఉంది, దేవుడిచ్చింది కరెక్ట్గా ఉంది. దాన్ని మనం సంపాదించుకునే దాంట్లో కొలత మారుతుంది. అందరికీ సమానంగా ఇచ్చాడు. సమానం అంటే సామర్థ్యము కొలది ఇచ్చాడు. నీకు ఎంత సామర్థ్యమో అంతే దేవుడు ఇస్తాడు. దాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటామో, ఎలా దుర్వినియోగపరుచుకుంటామో అన్నది మన చేతుల్లో ఉంటుంది. మనం దాన్ని పాడు చేసుకుంటామా, మేలుకరంగా మలుచుకుంటామా అన్నది. ఇక్కడ ఇస్సాకు యాకోబు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావు ఇద్దరు పిల్లలైతే సహజంగా జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడు అంటే ఇంటికి పెద్దోడు, పెద్దోడికి లాభం ఎక్కువ, దీవెన ఎక్కువ. ఎలాగుంటుందంటే, 100 రూపాయలు తండ్రి దగ్గర ఉన్నాయంటే దాంట్లో మొదటి 50 రూపాయలు పెద్దోడిది. ఏం ఆలోచన లేదు, 50 రూపాయలు ఎవరిది? పెద్దోడిది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురు ఉండని, నలుగురు ఉండని, ఎంతమంది అని ఉన్నారు. దాంట్లో ఆయనకున్న దాంట్లో సగం మాత్రం ఎవరిది? పెద్దోడిది. తర్వాత రెండో భాగం మిగిలింది కదా 50. మిగిలిన 50లో మళ్ళీ 2 భాగాలు చేయాలి. 2 భాగాలు చేసి మళ్ళీ ఒక భాగం ఎవరికి ఇవ్వాలి? పెద్దోడు. జ్యేష్ఠత్వానికి ఉన్న ఆశీర్వాదం. అంటే ఇప్పుడు పెద్దోడికి ఎంత వచ్చింది? 75 వచ్చింది. ముగ్గురు ఉన్నారనుకోండి, పెద్దోడికి 65 వస్తుంది. నలుగురు ఉన్నారనుకోండి, పెద్దోడికి 62.5 వస్తుంది. అంటే ఎలా లెక్కేస్తాడంటే 50ని నలుగురికి పంచుతాడు. ఎటు చూసినా పెద్దోడు అన్నది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. క్రీస్తు యేసు మనలో జ్యేష్ఠుడిగా మనందరి కొరకు కావలసిన రక్షణను ఆయన మన కొరకు సిద్ధపరిచారు. ఆయన తనకంటూ ఏది ఉంచుకున్నది కాదు, మన కొరకు సమస్తాన్ని దీవెనగా ఇచ్చేశాడు. ఆశీర్వాదకరంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రాత్రి మనం దీంట్లో చూసేది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు సమయానికి మనము దేవునికి లోబడకపోతే, ప్రభు కోరిన సమయానికి మనం చేయవలసిన పనిని చేయకపోతే మనం పశ్చాత్తాపడడం లాభం ఉండదు. పశ్చాత్తాపం అవసరం, కొన్నిసార్లు పశ్చాత్తాపడ్డ ఏముండదు, ఫలితం ఉండదు. ఇక్కడ చూస్తూ ఉంటాం. చెప్పాను, తండ్రి కొడుకుని దీవించాలి, పెద్దోడిని దీవించాలని ఆశ కలిగి పెద్దోడిని తన దగ్గరికి రమ్మని చెబుతాడు. వచ్చిన తర్వాత అతడు వేటాడడానికి వెళ్ళకముందే అన్నీ విని తండ్రికి భర్తకి ఇష్టమైన వంటకాన్ని తల్లి సిద్ధపరిచి ఆయన భార్య సిద్ధపరిచి చిన్న కుమారుడికి ఇచ్చి పంపించింది. అక్కడ జరగాల్సిన కథంతా చాలా జరుగుతుంది. తండ్రి గుర్తుపట్టడు, ఆయనకున్న మంద చూపును బట్టి కళ్ళతో చూడలేడు కానీ స్పర్శించగలడు,
స్వరాన్ని గుర్తుపట్టగలడు. తండ్రి బిడ్డలను ఏమేం చూడగలడు? స్వరాన్ని గుర్తుపడతాడు. వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నారో, వాళ్ళ శరీరం ఎలాంటిదో కూడా గుర్తించగలిగినట్టుగా చూస్తూ ఉంటాం ఇక్కడ. కానీ ఎంత జాగ్రత్త పడ్డారు అంటే యాకోబును సిద్ధపరచుటలో చాలా జాగ్రత్త పడ్డారు. ఏశావు రోమముల వలె రోమాలు కనపడేటట్టు, వస్త్రాలలో నుండి ఆ వాసన వచ్చేటట్టు మొత్తం మీద తల్లి చేసి పెద్దోడికి రావాల్సిన దీవెన చిన్నోడికి వచ్చేలాగా చేసింది. 30వ వచనంలో చదువుతాము, ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాడు. అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అన్నాడు. అందుకు అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావను నీ జ్యేష్ఠ కుమారుడననగా, ఇస్సాకు కుటుంబముగా గడగడ వణుకుచు, అయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నీలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనేను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా ఒక కారణం ఉంటుంది, దాన్ని నేను చెప్తాను. దీవించాడు. తల్లిదండ్రుల నోట్లో ఏముందండి? తల్లిదండ్రుల్ని తిట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చెప్తామా? నేను మా అమ్మ నాన్న తిడతానని. తిట్టుకున్నారు మీరు ఎవరన్నా? అబద్ధాలు ఆడమాకండి. చర్చిలో ఏం ఆడకూడదు. పెద్ద తిట్టరు. ఎప్పుడు తిడతారు? మన కోరికలు కడ్డుపడేటప్పుడు తిడతారు. వచ్చింది చూడు. అలాంటివి ఉంటాయి. తిట్టకూడదు. తల్లిదండ్రులు ఏం చేయకూడదు? మంచిది కాదు. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించమని బైబిల్ చెప్తా ఉంది. తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు మనకు దీర్ఘాయుష్ని ఇస్తాడంట. దీర్ఘాయుష్ అంటే తెలుసా ఏంటిది? మీకు తెలుగు పదాలు రావు, అందుకే నేను అడుగుతూ ఉంటాను. దీర్ఘాయుష్ అంటే, ఆయుష్ అంటే అయిపోయింది. అక్కడితో కథ అయిపోయింది. ఇక సంవత్సరాల లెక్క పెరగాలి. ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు? ఉందా అసలు ఏమన్నా ఆలోచన లేదా? వీళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారా? వెళ్తారా? అలేవాళ్ళు పాస్ కదా, అట్టెట్ట పోతారు ఉన్నట్టుండి. ఇదేమన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా ఇచ్చి పొమ్మంటే పోటాకి? కానీ ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో ఎవరికి తెలియదు, ఎవరి దాళ్ళకే తెలియదు. పోవటం మాత్రం కంపల్సరీ. దిట్టంగా ఉన్నాడయ్యా అంటారు. ఏమంటారు? దిట్టంగా ఉన్నాడు, పులిపిటి మీద కూర్చున్నాడు, వాకింగ్ చెప్పాడు నిన్న రాత్రి, ఏందయ్యా లెట్ వెళ్ళిపోయాడు అంటా ఉంటారు. అంటే ఎప్పుడు దేవుడు ఎవరిని రమ్మంటాడో తెలియదు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే ఒక దినాన్ని ఏం చేయాలి? వెళ్ళాలని తెలుసు, ఉండమని తెలుసు, ఎంతకాలం ఉండాలనుకుంటున్నామో మాత్రం తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, మీకు ఈ లెక్కలకు వద్దు కానీ నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద అయితే ఏముంటాయి? లెక్కలు ఉంటాయి, కొలతలు ఉంటాయి. ఈరోజు నిన్ను ఫంక్షన్కి, నీ యవ్వనంలో మంచిగా ఉన్నప్పుడు ఫంక్షన్కి నిన్ను పిలిపించి ముందు నిలబెట్టిన వాళ్ళు, స్త్రీలకైతే కొంతకాలం తర్వాత యజమానులు లేడనుకో, ఏడికి నువ్వు వస్తున్నావు, ఇంట్లో ఉండంటారు. ఓకే, ఇంకాస్త పెరిగింది అనుకో, ఎందుకమ్మా అన్నిటి గురికొస్తావు, ఇంట్లో ఉండొచ్చు కదా, పిల్లల్ని చూసుకొని చెప్పి రాను రాను నీ పెద్దరికం నీకు ఏం చేస్తుంది అంటే విశ్రాంతిని ఎక్కువ ఇస్తుంది. విశ్రాంతి తీసుకోమన్నప్పుడు వీళ్ళకి ఒంట్లో ఓపిక లేకపోయినా విశ్రాంతి తీసుకోమన్నందుకు కోపం అవుతుంది. నన్ను దేనికి రానివ్వట్లేదన్న చింత ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మనకు వచ్చే సమస్యలు. వీటన్నిటి నుంచి కూడా మనకి ఇచ్చే విరుగడ ఏంటంటే నిత్య జీవము. అక్కడ నిత్యము దేవుని స్తుతించే పనే ఉంటుంది. ఆ పని మనం ఎక్కడ కూడా చేస్తే మంచిది, ఇక్కడ కూడా చేస్తే మంచిది. స్తోత్రం కలుగునుగా. సనగాలనిపించినప్పుడల్లా స్తుతి చెల్లించాలి, గొనగాలనిపించినప్పుడల్లా స్తుతి చెల్లించాలల్లా స్తుతి చెల్లించొద్దు. చూడు స్తోత్రం, చూడు స్తోత్రం, ఎట్టున్నారు స్తోత్రం అనకూడదు. అట్లా అయిందా? వాక్యం చెప్పేటప్పుడు కానీ ఏది గుర్తు రాకపోతే హల్లేలూయా అంటారు. అర్థమైన హృదయంతో దేవుడము
మనకి వచ్చేటప్పుడు కూడా ఏ మనసుతో దేవుని దగ్గరకు వస్తున్నామో దేవుడు మనల్ని చూస్తాడు. ఇవన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే, తండ్రి దీవిస్తే ఆ దీవెన ఎలాగుంటది? తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకే. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. మనం ఏ పని చేసినా మెచ్చుకునేది తండ్రి బ్రతుకుంటే మెచ్చుకుంటారు. వాళ్ళిద్దరు ఒక్కసారి లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ప్రపంచాన్ని జయించినా మనస్ఫూర్తిగా ప్రేమించి అభినందించాడు ఎవ్వడు ఉంటాడు. ఆ పదవి నువ్వు దిగిన మరుక్షణం నిన్ను లెక్క కూడా చేయను. కానీ తల్లిలో తండ్రి అనుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఓడిపోయి ఇంటికి వచ్చినా వాళ్ళ ప్రేమ వాళ్ళు చూపిస్తారు. నువ్వు చిన్న పని చేసినా సంతోషంతో ఆనందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో తల్లిదండ్రులే అలా ఉంటే, పరలోకమందు ప్రేమ కలిగిన తండ్రి మనం చిన్నగా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాడు ఆయన. అందుకే ఆయనతో మనం బంధాన్ని పెంచుకోవాలి. తండ్రి అనే బంధాన్ని పెంచుకుంటూ మన జీవితాన్ని కొనసాగించడం చాలా అవసరం. 34వ వచనంలో ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు ఉత్తరాంధ్రుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నునూ దీవించమని తన తండ్రితో చెప్పాడు. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు అప్పుడు అంటున్నాడు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. ఏం చేశాడు? మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు ఎందుకు ఏశావు దీవించబడలేదు, ఎందుకు ఏశావుకు రావాల్సిన దీవెన యాకోబుకి వెళ్ళింది. ఎవరు తప్పు? మీరు విన్నారు కదా, తండ్రి చెప్పింది ఎవరితో? ఏశావుతో, పెద్దోడితో. నువ్వు తీసుకునిరా, నేనేం చేస్తాను, నేను నిన్ను. కానీ మోసం జరిగింది. చిన్న మోసం కాదండోయ్, చాలా. తల్లులారా జాగ్రత్త. తండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని ఏం చేస్తారు? అప్పుడప్పుడు మీరు మోసం చేసి కాపాడతారు. మోసం చేసి కాపాడతారు. లేరంటారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాడు దొంగతనం చేస్తాడు, తండ్రి జోబులోంచి తీస్తాడు, నేనే తీసా, కూరగాయలకు అవసరమైన అబద్ధం ఆడతాను. కొడితే నేను తింటా దెబ్బ, నా పిల్లల మీద మాత్రం దెబ్బ పడకూడదు. ఈసారి నీకు చెప్పకుండా అమ్మది మందని తీసుకెళ్ళిపోతాడు మొత్తం. అప్పుడు కొట్టడు, ఈసారి మాత్రం చెతకపోతాడు. నేను తీలేదని చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకు ఏశావు దీవించబడలేదు అని అంటే, ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. మొదట ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. ఎలా తృణీకరించాడు? మనం చదవలేదు కదా ఇప్పుడు చదివిన దాంట్లో. అది మనకు తెలియాలంటే 25వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 25వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం ఆగం. 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడునైన లాబాను సహోదరు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. కొంతమంది ఈ మధ్య ఇస్సాకు లాగా తయారవుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారు? సెటిల్ అవ్వలేదని నడవలేని స్థితిలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. దాని తర్వాత చాలా కాలానికి ఆమె గొడ్రాలుగా ఉంది. ఆమె విషయం, ఇక్కడ చాలామంది పురుషులు లేరు కానీ కుటుంబాలుగా ఉన్నవారు, కుటుంబముగా కాబోతున్నవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్యను గురించి భర్త ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఎవరండి? అక్కడ రాస్తాడు స్పష్టంగా, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. చాలామంది భర్తల కొరకు భార్యలు ప్రార్థన చేస్తారు కానీ భార్యల కొరకు భర్తలు ప్రార్థన చేసే వాళ్ళ సంఖ్య కొంచెము తక్కువే.
ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా చేస్తారు, చేయరని అనట్లేదు కానీ తక్కువ. కానీ ఇక్కడ రాస్తున్నాడు, గొడ్రాలుగా ఉన్న స్థితిలో సైతము ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళో ప్రార్థన చేయించుకోలేదు, తన యజమానుడు చేశాడు. ఆమె యజమానుడు చేసిన ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె గర్భములో శిశువులు ఇద్దరున్నారు. వాళ్ళు ప్రసవ కాలం వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం 24వ వచనంలో, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలుండిరి. మొదటివాడు ఎర్రనివాడు బయటకు వచ్చాడు, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టారు. దాని తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చాడు, అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళవాడు, పెళ్ళి 40, పిల్లలు 60. ఎవరైనా గర్భఫలం లేదు ఎలా అనుకుంటే దిగులు పడాల్సిన పని లేదు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు 60 సంవత్సరాలకి. ఎవరు ప్రార్థన చేస్తే? మన దగ్గర ఏమో పిల్లలు పుట్టట్లేదని రెండో పెళ్లి చేసుకుంటారు. ఇదే సమస్య. లేరు, ఇంకోళ్ళని తీసుకొచ్చి చేస్తే అయిపోద్ది. ఇస్సాకు ఆస్తి లేక కాదు, తండ్రి అయిన అబ్రహాము ఒక పొరపాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాను చేసుకున్న భార్యను బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నా కానీ దాసిని ఇచ్చినందుకు దేవుని సన్నిధిలో ఎదురు చూడకుండా దాసితో తను జీవి గడిపినందుకు ఒక బిడ్డను కన్నాడు. కానీ ఇస్సాకు ఆ రీతిగా చేయలేదు, దేవునికి మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టాడండి? దేవునికి మొరపెట్టాడు. బిడ్డల్ని ఇద్దరిని పొందుకున్న తత్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి. 28వ వచనంలో 27, చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేడాడుట యందు అరణ్యవాసిగా ఉండేను. ఎక్కువ ఉండేది ఎక్కడ? అరణ్యములో తిరుగుతూ ఉండేవాడు. రెండవది, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించాను. డబ్బులు తెచ్చితే తండ్రికి ఇష్టమా? ఇంట్లో పనులు చేస్తే తల్లికి ఇష్టం అంట. ఎలాగుంది? తండ్రి వేట మాంసం తెచ్చినప్పుడల్లా బోల్డ్ అండోయ్. ఎవరు? ఇస్సాకుకి. అబ్రాహాముకున్న ఆస్తి ఉన్న ఇస్సాకు మనసు మాత్రం దేని మీద ఉంది? వేట మాంసం మీద ఉంది. స్తోత్రం కలుగునుగా. కొంతమందికి పెద్ద వేట మాంసం మీద ఉండదు, కానీ నీ మీద ఉంది. దేని మీద? నీసు అంటే తెలుసా మీకు? నీసు లేకపోతే ఏం దగ్గర వాసనన్నా తగలాలంట. ఏం తగలాలి? రోజు బాగా చెప్తున్నాను కదా నేను. వాసనన్నా అది లేరే చప్పబడిపోతుంది, అన్ని పడిపోతాయి. ఏదైనా తగలాలి. ఆదివారం తినకపోతే అసలు ఆదివారం లాగానే ఉండదంట కొంతమందికి. వింత వింత అనుభవాలు మన జీవితంలో. లైవ్ వెళ్తుందమ్మా? కంప్లైంట్లు వస్తున్నాయి, రావట్లేదు సరిగా. గమనించండి, ఏ బిడ్డల దగ్గర నుంచి ఎవరెవరు ఏం ఆశిస్తారు ఇక్కడ మనకి కనపడదు. దాన్ని బట్టి దీవిస్తున్నారు. కానీ మన దేవుడైతే మనం పెట్టే తిండికి, మనం సంపాదించే దాని మీద దేవుడు ఆశపడట్లేదు. ఆయన ఇచ్చిన గుణలక్షణాలు మనలో దినదినము పెరుగుతున్న కొలది మనలను ప్రేమించి మన యందు ఆనందించే దేవుడై ఉన్నాడు ఆయన. మనం ఏమిస్తామని దేవుడు ఎదురు చూడట్లేదండి. దేవుడికి అది చెబితే అది వాస్తవం కాదు. సత్యం ఏంటంటే మొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో దేవునికి ఇవ్వాలి. నీ ఇంటి యజమానుడు ఆయనై ఉండాలి. ఆయనకు నీ హృదయం ఇచ్చిన తర్వాత నీ ఆస్తితో నీకు కూడా పని ఉండదు. ఏమని చెప్తావు నువ్వు? చాలా హృదయం ఇచ్చాను, నాకు సంబంధించింది అంతా కూడా నీదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఇంట్లో ఒక వ్యక్తిని ఎవరైనా ఇచ్చాము, ఉండండి మా ఇంట్లో ఉండమని, వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచం మీదే పడుకోండి, ఇక్కడ ఉండండి రాత్రి అని చెప్పి కూర్చోబెట్టి, ఇదిగోండి ఈ రాత్రి పడుకోండి, లైట్ వేయొద్దు, ఫ్యాన్ వేయొద్దు, దుప్పటి కప్పుకోవద్దు, బాత్రూమ్ డోర్ తీయొద్దు, ఇవన్నీ
ఉంటాడు నాలాంటి చనిపోయాక ఇవన్నీ నేను అసలు ఇంట్లో అంటే ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది. ఏది నువ్వు అతి తెల్లవారులు నిలబడలేదు. కొంగ చెప్పమంటారు. కొంగ చెప్పంటే తెలుసా మీకు? ఒక కాలుతో నిలబడ్డా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇలాంటివి చాలా మంది దేవుడికి పెడతారు. మనం కూడా నచ్చి అంటాం. పూర్తి మన జీవితాన్ని దేవునికి మనము ఇవ్వం. మనకు నచ్చిన మనం ఉంచుకుంటాం, దేవుడికి ఇస్తూ ఉంటాం. అది సరైనది కాదు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు చేసే పనులను బట్టి నచ్చిన దాన్ని బట్టి ప్రేమించారు. ఇక్కడ జరిగింది అంటే నేను ఇదంతా ఎందుకు ఏశావు ఎందుకు తీర్చబడలేదు, పడ్డ ఫలితం ఎందుకు లేదన్న దానికి గుర్తు చేస్తారు. కలగూర వంటకము వండుకుంటున్నాడంట. ఏశావు పోయి పొలం వచ్చాడు. వచ్చి నేను అలసిపోయాను, మరి ఏమేసాడో ఎర్ర కారణం ఏంటో తెలియదు, కానీ ఎలాగుందంట ఆ రోజు స్వస్తిక్ ఉందో తెలియదు, ఆశీర్వాదం ఉందో మనకి తెలియదు. మొత్తం మీద కూర ఎలా ఉంది, ఎర్ర ఎర్రగా ఉంటే అడిగాడంట. ఏమన్నా ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాడు. అందుచేత అది పేరు ఏదో మన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. కొంతమంది కూడా మనుషులు చూడు హ్యాండెడ్ అనమాట. ఎండకి వెళ్ళినా ఏం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు. మామూలు అంటున్నారు మీరు భాగ్యవంతులయ్యా, కనపడిద్ది ఎర్రగుంటాడని బాగా. మేము కోపడ్డ జనాలకు తెలిసిపోద్ది, మేము ఏడిసిన జనాలకు తెలిసిపోద్ది, ఎండలో వెళ్ళినా తెలిసిపోద్ది. మీకంటే మరి హ్యాండెడ్. కొంతమంది దేని చూసి మోసపోతూ ఉంటారు. రైట్, మీరు కూడా మోసపోతారు. చెప్పట్లేదండి. కొన్నిసార్లు ఏదో మనకి మంచిది కాదు స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ కలర్ చూసి మోసపోయి ఇప్పుడు కూడా మీరు మోసపోతారు. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కోడికి బాగా ఎర్ర రంగేసి ఏలాడి తీస్తే మా అమ్మి అంటారు. మీరు మొన్న ఎవరో చెప్తున్నారు వీటికి వేసే రంగు ప్రమాదకరమైందంట, వాటికి రుద్దే రంగు చాలా కెమికల్స్ కూడా వేస్తున్నారని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి ఆ రోడ్డు సైడ్ ఉండే ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు. అయితే ఈ టైంలో మంచి అవకాశం. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి అమ్మా? మనోడు ఇప్పుడు కాదు ప్రయత్నం మొదలెట్టింది, కడుపులో ఉన్నప్పుడే మొదలెట్టాడు. కొత్త ఏం పట్టుకుని వచ్చాడు? మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు. లోపల ఉన్నప్పుడు కొట్లాటే, నేను పోతా ముందు నేను పోతా అని. మొత్తం మీద పెద్దోడు బయటకు వచ్చిన, చిన్నోడు మాత్రం పట్టుకుని బయటకు వచ్చాడు. వచ్చి ఊహించని అవకాశం వచ్చింది. ఎవడైనా కూరకు ఆశీర్వాదం నమ్ముకుంటాడా? ఆ ఎర్రది ఏంటో కూడా రాయిలా కలగూర వంటకం అన్నాడు. మనోడు ఏటు మాత్రం దేనికి వేసాడు? జ్యేష్ఠత్వానికి వేశాడు. ఏశావు ఏమన్నాడు తెలుసా? నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అన్నాడు. నేను చచ్చిపోతున్నాను, జ్యేష్ఠత్వము వేటగాడు, నేర్పరి. మనిషి ఎప్పుడైనా దేవుని దీవెన, దేవుడిచ్చి మనకి శ్రేష్టమైన దీవెన, నేను నమ్మేది ఏంటంటే నీకున్న విశ్వాసం. విశ్వాసం దేవునికి ఇచ్చిన గొప్ప వరం. శ్రమ బాగా కలిగిన రోజు మనం ఫస్ట్ వదిలిపెట్టేది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని వదిలిపెట్టాలి. విశ్వాసము జ్యేష్ఠత్వము కంటే శ్రేష్టమైంది. దేవుని దగ్గర నుండి దేవునికి ఇష్టలుగా మనల్ని చేసేది, దేవునికి సమీపస్తులుగా చేసేది, దేవునితో మాట్లాడడానికి కారణం అది, దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవడానికి కారణం విశ్వాసం. మనోడు అంటున్నాడు నేను చచ్చిపోతున్నాను, ఇంకా జ్యేష్ఠత్వంతో నాకెందుకు అని చెప్పి వద్దని అనేసరికి యాకోబు అన్నాడు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అంతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, స్తోత్రం కలుగునుగా. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమునకు ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు అర్థమైందా? ఏశావు ఎందుకు దీవించబడలేదు అని అంటే, ఒకప్పుడు వేట దొరక్క జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఈరోజు వేట తెచ్చిన జ్యేష్ఠత్వపు దీవెనను పొందుకోలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ తనకున్న దాన్ని తృణీకరించడం వేరండి. అమ్మేనని ఉంది కానీ ఎందుకు అమ్మేశాడు?
తాను ఆ పూట తిండికి, ఆ పూట నేనేం చేయాలి, ఎలాగోలా జ్యేష్ఠత్వంలో జాగ్రత్తగా ఇదే కోణాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభు వారు కూడా అలసిపోయారు. మనోడు ఎన్ని రోజులు వేటకి వెళ్ళాడో మనకు తెలియదు. ఏషావు గారు, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు సేమ్ ఎర్రేసాడు. మనిషి పడే వల ఏదైనా ఉందంటే దేని దగ్గర పడుతున్నాడు? ఏదైనా తోటలో తిండి. ఏదైనా తోటలో తిండి. ఏషావు చెప్పరా తిండి. ఓకే, తిండి దగ్గర పడతాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం కూడా తిండే. చాలామంది తినరు, మీరు పేషెంట్లు. అదొద్దు ఇదొద్దు అంటారు. మీకు ఇష్టం లేని గ్లూకోజ్ లెక్కిస్తారు రేపు. ఓకే, కొంతమందికి అయితే ఎప్పటికీ చేతికి పెట్టే ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు రోగం వచ్చి పడిపోతారో తెలియదు. దేవుడు ఇచ్చినవి అన్నీ సంతోషంగా నాలుగుకి ఇష్టం లేకపోతే కవర్ తగిలించుకుని కసకస నవిలి మింగి పడేసేయండి. రేపు అదే మంచిది, మీకు మేలు అవుతుంది. ఏషావు వద్దనుకున్నాడు, తిండి దగ్గర మోసపోయాడు. యేసు ప్రభు వారిని కూడా 40 రోజుల తర్వాత అపవాదం వచ్చి శోధించిన ఫస్ట్ ఇదేంటో తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు. ఈరోజు మనం ఉపవాసం ఉండలేకపోవడానికి కూడా అదే శోధన. చాలామందికి ఉండాలని ఆశ ఉన్నా తినకపోతే నేను అస్సలు ఉండలేను తెలుసా. వాస్తవానికి మీరు ఏదైనా ప్రయాణానికి బయలుదేరి వెళ్తూ పొద్దున్నే బస్సు ఎక్కారు వెళ్దామని, ఆ బస్సు ఏ హోటలు ఏ నీళ్లు లేని దగ్గర ఆగిపోయింది ఒక 5-6 గంటలు. తిండి లేకుండా బతకలేను, నువ్వేం చేయలేవు, చచ్చినట్టు అంటారు మన భాషలో. అన్నీ ఏం చేయాలి అర్థం కాక ఎవరెవరు నీకు ఆకలితోనే అలమటిస్తావు. మనము అవకాశం ఉన్నప్పుడు విడిచిపెట్టగలిగితే గొప్ప దీవెన మనకు ఉంటుంది. తిండి లేనప్పుడు ఉపవాసం ఉండడం కాదు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడే ప్రభు కొరకు ఏం చేయాలి, మనము ఉపవసించాలి. ఇంకో విషయం కూడా చెప్పమంటారా? ఉపవాసంలో రెండో మెట్టు, నీవు తినవలసిన ఆహారం నువ్వు తినకుండా నీవు ఉపవాసం ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? వేరే వాళ్ళకి ఇవ్వాలి. 2 ఆశీర్వాదాలు. ఒకటి నువ్వు తిననందుకు, రెండవది ఆకలి కొనిన వానికి పెట్టినందుకు. 40 రోజులు మీటింగులు పెడితే 20 కిలోలు మిగిలింది బియ్యం అనుకోకూడదు. 20 కిలోలు ఏం చేయాలి, మనము ఆకలి కొనిన వానికి ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏషావు తిండి దగ్గర పోగొట్టుకున్నాడు. మన ప్రభు అయితే మన రక్షణార్థమై తాను ఆకలి కొనినా కానీ, ఆఖరి మాట సిలువలో ఉన్నప్పుడు దప్పి కొనినప్పుడు కూడా ఆయన మాత్రం ఆకలికి దప్పికకి శ్రద్ధగా యేసుప్రభు వారి జీవితాన్ని కనిపిస్తే, తిండికి ఆయన తినడంలో ప్రాధాన్యత ఇవ్వాల. ఎదుటివారి ఆకలి తీర్చడంలో, ఎదుటివారి దప్పిక తీర్చడంలో ప్రాధాన్యతను కనపరిచిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా మనం గమనించవలసిన విషయం. ఇప్పుడు ఏషావు పోగొట్టుకున్నాడు, అందుకే తర్వాత వచ్చి ఏడ్చినా కానీ అతనికి ఏం లేదు, ఏమి పశ్చాత్తాపంలో దీవెన ఉందండి. కొన్నిసార్లు ఆలస్యం చేస్తే ఎంత పశ్చాత్తాపడ్డా కూడా నీకు దీవెన రాదు. ఇంకో ఉదాహరణ క్షమించాలి, బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల గురించిన ఒక సంఘటన బైబిల్లో రాయబడి. ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఉంది? నాకు తెలుసు పాస్టర్ గారు, నాకు తెలియదు పాస్టర్ గారు. ఈ చెయ్యి దేనికి ఎత్తారు అమ్మా? వినపడతల్లా. తెలుసా? ఎవరెవరికి తెలీదు? తెలియదు. ఇంకా ఇది తెలుసా? తెలుసా? అడుగుతా, ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతాం మళ్ళీ దాంట్లో నుంచి. తెలుసు అంటే కాదు, మీకు అందరూ తెలుసు కదమ్మా. ఏం తెలుసు? అందరూ కన్యకలే కానీ ఏమి లేదు, కొంతమందికి బుద్ధి లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కన్యకలే. కన్యక అంటే అపవిత్రపరచబడనిది. ఏమవనిది? అపవిత్రపరచబడనిది. బైబిల్ భాషలో ఒక పురుషునితో సహవాసము చెయ్యని, ఏ పురుషునితో శారీరకముగా సహవాసము చెయ్యని వ్యక్తిని కన్యక అంటారు. బైబిల్లో ఈరోజు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎలా వివరించవచ్చు అని అంటే, ఆలోచన చేత కూడా పాపము చేయకుండా ఉండడం. దేని చేత? ఆలోచన చేత కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకలో నేర్పించేది ఏంటంటే, వాళ్ళందరూ పెండ్లి కుమారుని రాకడ కొరకు దీపాలు పట్టుకుని కూర్చున్నారు.
దీపాలతో పాటు వాళ్ళ దగ్గర నూనె కూడా ఉంది. దీపం నూనె పెట్టిన ఆరిపోతుంది. నూనె రోజుల్లో మనకు గమనించి లైట్లు కదా, ఆ రోజుల్లో నూనె ఉండాలి, పోసుకుండా. అయితే వీళ్ళల్లో కొంతమంది నూనె లేకుండా, నరుని ఆత్మ యెహోవా దీపం. ఈ దీపానికి ఎప్పుడు కూడా ప్రార్థన అనే నూనె అభిషేకం ఉండాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఖచ్చితంగా. ఎంత దేవుని బిడ్డగా నువ్వు ఉన్నాను అనుకున్నా, అంటే నేను బాప్తిసం తీసుకున్నానో, నేను రక్షణ పొందానని నీకున్నా, దేవునితో ప్రార్థించే అనుభవం లేకపోతే నీ దీపం ఆరిపోయే స్థితికి వస్తుంది. దేవునితో మాట్లాడకపోతే ఏమొస్తుంది? ఆరిపోయే స్థితికి వస్తుంది. ఎందుకంటే ప్రార్థనా జీవితాన్ని మనం పక్కకు పెట్టేస్తాం. నేను చెప్పే మాట అర్థమవుతుందండి? చర్చికి వెళ్ళడం, చర్చిలో ఉండడం, పాటలు పాడటం అన్నీ చేస్తావు. దేవుడికి నీకున్న సంబంధం ఏంటి? నీకు దేవునికి ఉన్న సంబంధం ఎలాగుండాలి అంటే, నూనె ఎక్కడో ఉండి దీపం ఎక్కడ ఉంటే అవ్వదు. నీ ఒత్తి అంటారో బత్తి అంటారో, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి అంటారు. ఓకే, ఆ ఒత్తి కానీ బత్తి కానీ దేవుని నూనెలో మునిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆరిపోయే నూనెలో ఉంటే ఎంత ఎలగాలో అంత ఎలుగుతుంది. ఒత్తికి నూనె అందకపోతే కాలిపోతుంది. అది భక్తి గాలిలో ఉంటుంది. ఇదేంటంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన సంబంధం సరిగా లేక ఉద్రేకంతో చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు ఉండదండి. బత్తితో పాటు ఏమైపోద్ది? మొత్తం ఆ బత్తి ఒత్తి అన్ని కాలిపోతాయి. ఎక్కువసేపు ఉండదు. కనుక ఈ బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల్లో మనం చూస్తే నూనె అయిపోయిందని కూడా రాయడు అక్కడ. ఏమని ఉంటుందంటే, కొంచెమే ఉంది, మీ నూనె కొంచెం మాకు పోయండి అంటే, వాళ్ళ మా నూనె మీకు సరే. మీకు కథ తెలుసు కాబట్టి ఓకే. తర్వాత మీ అక్క చెప్పిందో లేదో రేపు సాయంత్రం రేపు వచ్చి నాకు నువ్వు చెప్పాలి. విన్నావా మౌనిక? ఓకే, రైట్. గమనించండి, నేను నూనె ఇద్దరికీ సరిపోదు. కొంతమంది పక్కన వాళ్ళ ప్రార్థన మీద బతుకుతారు. ఎవరి ప్రార్థన మీద అండి? పాస్టర్ గారు మా ఇంటి కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మీరు ప్రార్థన. అమ్మ నువ్వు ప్రార్థనకు రావట్లేదు, చేయట్లేదు. మీరు చేస్తున్నారుగా, మేము చేయకపోతే ఏమైందంట. నీ నూనె నీదేనమ్మా. ఎవరి నూనె? నీ నూనె నీదే. ప్రైజ్ గుర్తుంచుకోవాలి. చాలామంది ప్రార్థన చేయరు. చాలామంది ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈరోజు చేయకపోతే దేవుని దగ్గర ఏం చేయండి? పశ్చాత్తాపడాలి. అయ్యా ప్రతిరోజు నేనేం చేస్తాను? నీతో మాట్లాడతాను. ఓకే, అలవాటు కదా. పెద్ద అంటే మనకు ఎలా ఉంటుంది అంటే, నేను సినిమాలు చూడట్లేదు, ప్రార్థన చేయకపోయినా ఏం కాదు. నేను అబద్ధాలు ఆడట్లా, ప్రార్థన చేయకపోయినా ఏం కాదు. నేను అసలు ఏం చెడ్డ అలవాట్లేదు, సీరియల్ కూడా చూడట్లా మన బాబు ఉపవాసం ఉన్న రోజుల నుంచి, అందుకని నేను ప్రార్థన చేయకపోయినా ఏం కాదు. ఇలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు. తప్పు చేయట్లేదు కాబట్టి ప్రార్థన చేయకపోయినా ఏం కాదు అన్నది కరెక్ట్ కాదు. ప్రార్థన జీవితం చాలా అవసరం. వీళ్ళు సరిపోదు అనేసరికి భక్తి తెచ్చుకోవటానికి వెళ్ళారు. అంటే ప్రార్థనను కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తీశాడు. దీపాలు వెలుగుతున్న వాళ్ళు ఏం చేశాడు? లోపలికి తీసుకెళ్ళాడు. మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? ఆయన వదిలేయలే. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు లేరు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు, మనం కూడా అమ్మ పరిశుద్ధత అనేది ప్రభు వచ్చినప్పుడు, ఆయన ముందు మందిరానికి వచ్చినప్పుడు చూపించేది కాదు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేటప్పుడు కూడా అదే పరిశుద్ధత మనం కలిగి ఉండగా. కన్యకల్లో బుద్ధి కలిగి ఉండడం అంటే వాళ్ళ ప్రార్థనా జీవితం. యవన బిడ్డలు జాగ్రత్తగా వినండి. మీరు ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తారో మీ జీవితాలకు అంత భద్రత దేవుడు ఇస్తాడు. మీరు ఎంత తక్కువ ప్రార్థన చేస్తారో, మందిరంలో మీరు 24 గంటలు ఓడవండి, తొడవండి, పాస్టర్ గారు రాగానే అన్నీ చేయండి, మీకు అవి దీవెనలు వేరమ్మా. ఆ దీవెన వేరు. మీ దీవెన సరైనది. మీ ఆత్మ దీపము వెలుగుచుండే క్రమం మాత్రము ప్రార్థన అనే ధూపము దేవుని సన్నిధిలో మీరు కలిగి ఉండగలగాలి. ప్రార్థన అంటే శుద్ధి కొట్టొద్దు. మళ్ళీ నేను చెప్పాను మీకు, ప్రార్థన అంటే తండ్రితో ఎలా మాట్లాడాలో, ఏమేమి మాట్లాడాలో. ఎంత పిల్లలంటే ప్రేమ ఉన్నా అర్థం లేని మాటలు పిల్లలు మాట్లాడుతుంటే తండ్రికి కూడా ఏమొచ్చేస్తుంది? పిచ్చ పిచ్చ ప్రశ్నలు అడిగితే, వామ్మో ఇంటికి పోతే నా బుర్ర తినేస్తారని. మా మార్విల్ అడిగే క్వశ్చన్స్కి నేను చాలాసార్లు కొన్ని రాత్రులు ఎతకాలి ఆన్సర్లు. మనం ఇప్పుడు అడుగుతుంది, పప్ప జుట్టు కూడా మట్టితో చేశాడా ఏసే అని అడుగుతుంది. దేంతో? జుట్టు కూడా మట్టితో. మొన్న ఒక రోజేం ఎముకలను అడిగింది, ఎముకలు దేంతో చేశాడా అంటే మట్టితో అన్న.
మరి అవి ఎందుకు గట్టిగా ఉన్నాయి, ఎందుకు మెత్తగా ఉందండి? ఇప్పుడు ఆ ఆన్సర్లు నేను ఎత్తుకోవాలి, ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మొన్న అడుగుతుంది, జుట్టు కూడా ఎలా చేశాడు మట్టితో, అంత బాగా ఎట్ట చేశాడు సన్నగా? ఇప్పుడు ఆ జవాబు చెప్పాలంటే ఇక నా బాధలు నేను పడుతున్నాను. నేను పిల్లల దగ్గర ఏముంటుందంటే కొన్నిసార్లు మనం వాక్యం చెప్పి వదిలేస్తాం, కానీ వాళ్ళలో ఏముండిపోతుంది? ఒక ప్రశ్న మిగులుతుంది. స్తోత్రం కలుగునుగా. వాళ్ళలో ప్రశ్న మిగిలిపోతుంది. మనము మీకు యవ్వనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీ దీపము, మీరు పొందిన రక్షణ, మీ విశ్వాసం నిలిచి ఉండాలంటే మీరు దేవునితో ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? ప్రార్థనలో మీరు మునిగి ఉండాలి. ఏమన్నా కానీ ఎవరితో మాట్లాడుకునే స్థితి ఉండాలి? ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పే పరిస్థితి కంటే ముందు నీ రక్షకుడైన యేసుతో మాట్లాడే స్థితిలో నువ్వు ఉండాలి. అందరికి చెప్తున్నావు, అంటే యవ్వనస్తులే కాదు, స్త్రీలు, పురుషులు, కుటుంబ జీవితంలో ముఖ్యమైనది అది. కన్య కన్నా పేరు గొప్పది కాదు, బుద్ధి కలిగిన కన్య కన్నా పేరు గొప్పది. బుద్ధి కలిగిన వారు ఎవరంటే దేవుని చేత, దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను విధేయతతో తమ జీవితంలో కలిగి ఉండడానికి ఇష్టపడేవారు. నేను చెప్తున్నా కదా, నూనెలో అది ఏమై ఉండాలి? బత్తి పూర్తిగా మునిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగా. చల్లేది కాదు. ఎట్లా? నూనె కొంచెం చల్లేది కాదు. మీరు ఒక్కొక్కసారి వచ్చి అడుగుతూ ఉంటారు ప్రార్థన చేయమని. ఏసే ఈ సిలువ నీకు రక్షణ ఇవ్వదు. నీ సిలువ నువ్వు మోస్తే నీకు రక్షణ ఇస్తుంది. నీ సిలువ నువ్వేం చేయాలి? నువ్వు మోయాలి. పాస్టర్ గారి దగ్గరికి వస్తే నీ తృప్తి కొరకు సిలువ వేస్తా, కానీ నీ సిలువ నువ్వు మోస్తే నీ జీవితానికి క్షేమాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు నేను గుర్తు చేసిన మాటలు ఎక్కువేం లేవండి. పశ్చాత్తాపము చాలా అవసరం, కానీ ఒక్కొక్కసారి పశ్చాత్తాపం మనం పడేసరికి మనకు తెరిచి ఉంచాల్సిన ద్వారాలన్నీ కూడా ఏమైపోతాయి? మూయబడిపోతాయి. దానికి కారణం దేవుడు మనకిచ్చిన కృపను తృణీకరించడం, రెండవది దేవుడు మనకిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యము చేయడం. జ్యేష్ఠుడైన ఏశావేమో తృణీకరించాడు, ఇది నాకు అవసరం లేదని. ఈరోజు జ్యేష్ఠత్వం మనకు దేవుడు ఇస్తున్న విధానం ఏంటో తెలుసా? క్రీస్తులో ఉన్న దీవెనలన్నీ మనకు దేవుడు ఇచ్చేసాడండి. యేసుక్రీస్తులో ఏ ఏ దీవెనలు ఉన్నాయో అవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. యేసయ్య దగ్గరికి రాక, యేసులో నిలువక, యేసులాగా మారక, యేసుక్రీస్తులాగా మనం పరివర్తన చెందకపోతే ఆ జ్యేష్ఠత్వపు దీవెనలను ఏం చేస్తున్నాం? మనము పోగొట్టుకున్నాం, అంటే తృణీకరిస్తున్నాం. వెన్ యు డినై క్రైస్ట్, క్రీస్తు నువ్వు తృణీకరించినట్టే. ఆయనలాగా మారకపోతే నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? నాకు క్రీస్తు స్వారూప్యం వద్దు, నేను క్రీస్తులాగా మారాలని నాకు క్రీస్తు స్వారూప్యం వద్దు అంటున్నావు. ఆయనలో దాగి ఉన్న దీవెనలు ఏవి కూడా మనకు రావు. బుద్ధిహీనమైన స్థితి. ఏంటి బుద్ధిహీనమైన స్థితి? దేవుని వాక్యపు దగ్గరకు నువ్వు రావట్లేదు. అసలు నీకు బుద్ధి కలిగించే మాటలు ఎవరు చెప్తారు? నీకు జ్ఞానం కలిగించే మాటలు ఎవరు చెప్తారు? నీకు తెలివినిచ్చే మాటలు ఎవరు చెప్తారు? సామెతల గ్రంథం చదివితే జ్ఞానము లేని వారిని పిలిచి మరి గద్దిస్తుంది. జ్ఞానం అంటుంది, జ్ఞానం లేని వారులారా రండి, మీకు నేను ఉపదేశం చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరు పరిశీలించాలి? మనం అందగత్తెల్ని చూడట్ల బైబిల్ ఎప్పుడు కూడా బుద్ధి కలిగిన వారిని చూస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. సంఘం అంటే స్త్రీతో దేవుడు పోల్చాడు. సంఘము క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న ఒక కన్య. ఈ కన్య ఏమై ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సంఘము అంటున్నాను అన్నప్పుడు నువ్వు నేను ఒక్కొక్కరు కాదు, ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చాలామంది మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆ సంఘంలో ప్రతి సంవత్సరం జరిగిన 40 రోజులే కదా, ఏం చేస్తున్నాం? వేడుక వాడుక చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే ఈ సంవత్సరం నీ కొరకు దేవుడు నూతనమైన క్రియను ఏమైనా చేశాడేమో, ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడేమో. 40 రోజులు చర్చికి వెళ్ళాను నేను సంతృప్తి కాదండి. ఆయన శరీరంలో ఒక అవయవంగా దేవుడు నాకు ఇచ్చే గుర్తింపు ఏంటి? మీరు నెయిల్ పాలిష్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు నాకు తెలియదు. ఈ గోర్లు ఏం పని చేస్తాయి? వీటిని కూడా అందంగా మనం అలంకరిస్తాం. నేను తప్పొప్పుల గురించి ఎప్పుడు మాట్లాడు, వీటికి కూడా మనం ఇస్తాం. అంతవరకు ఎందుకు? కొంతమంది అయితే వీటిని దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, మనం ఏదో వేరే దేశంలో లేనోళ్ళం అయితే రాసుకోవచ్చు. ఇచ్చిన దీని మీద కూడా ఏం చేస్తాం? మనం రాసుకో. రాయొచ్చారా పాస్టర్ గారు? రాయొద్దు అంటారు. చెప్పిన ఒకటి చేస్తే ఇంకా తర్వాత చూద్దాం.
బైబిల్లో చెప్పినవి చేస్తే ఈ రాసుకునే పూసుకునే గురించి ఎప్పుడు చూడవచ్చు. మన దృష్టి అంతా ఏంటంటే ఈ చేస్తే చాలు. మొదట దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన వాటి కొరకు సమయం కేటాయించినప్పుడు ఏది అవసరమో ఏది అవలేదో నీకే తెలిసిపోతా ఉంటుంది. ఆటోమేటిక్గా నువ్వు దాని కొరకు టైం వెచ్చించాలా. అంత టైం నీకు ఉందో లేదో కూడా ఎవరు చెప్తారు? అది నీకు నేర్పించేస్తారు. నా ప్రభు సన్నిధిలో ప్రభుత్వం నేను మాట్లాడాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవునితో సహవాసం ఉండాలి, దేవుని గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటే నీకు మ్యాక్యూర్ టైం ఉండదు. ఇంకోటి ఏ టైం అమ్మా? పెడిక్యూర్ టైం ఉండదు. అంటే నీ గోర్లు రుద్దుకునే టైము నీకు ఉండదు. నువ్వు చేసుకోవద్దు తర్వాత. అసలు నీకు అంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? నేను వేసుకోవద్దు వీటి గురించి నేను మాట్లాడాలా. హృదయ శుద్ధిని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ హృదయ శుద్ధిని ఈ శరీర శుద్ధిలో కాదు మనం చూడాల్సింది, శరీర సిద్ధపాట్లో కాదు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, స్తోత్రం. మంచి అవయవాలు ఇచ్చాడు, స్తోత్రం. మంచి గోర్లు, మంచి కన్నులు ఇచ్చాడు, స్తోత్రం. నీ ప్రతి అవయవాన్ని బట్టి దేవుని స్తుతించు. ఆయన యథార్థంగా ఒరిజినల్గా చేశాడు. దాన్ని మనం ఎంత ఏం చేసినా డూప్లికేటే తప్ప ఒరిజినల్ అయితే కాదు. ఒరిజినలే. ముఖ్యంగా నేను దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నాను? బుద్ధి కలిగిన వాళ్ళమైతే విలువైన దానికి ప్రాధాన్యతను ఇస్తాం. ప్రభువుకి దూరముగా ఉండి ప్రార్థన చేయాలనుకుంటే, ప్రభువు కోసం ఎదురు చూడకుండా మనం భక్తిని నేర్చుకోవాలంటే సాధ్యపడేది కానే కాదు. రెండో విషయం, ఒకటి నువ్వు తృణీకరించొద్దు, రెండవది సహవాసం లేకుండా నీవు జీవించొద్దు. ఏం చేయకూడదమ్మా? ప్రతిరోజు ఏం చేయాలి? ఏమని చేయాలి? మమ్మీని కాపాడు, డాడీని కాపాడు, అన్నని కాపాడు, తమ్ముని కాపాడు, ఈ ప్రార్థన పక్కన పెట్టండి. ఓకే? దేవునితో ఏముండాలి నీకు? తండ్రి అని పిలిచిన బంధం చాలా స్పష్టంగా ఉండాలి. నువ్వు ప్రార్థన మొదలు పెట్టినప్పుడు ఆప్యాయతతో పిలవాలి. నా తండ్రిని నేను పొద్దున్నే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే నేను ఎవరు అనుభవాలు చెప్తే నేను మళ్ళీ సాక్ష్యాలు తీసుకురావాలి. నా అనుభవాలు నేను చెప్పుకుంటే సాక్ష్యాలు అవసరం లేదు, ఒరిజినల్ కాబట్టి. పొద్దున్నే మా మార్వెల్ని లేపుతూ ఉంటాం. లేపేటప్పుడు గట్టిగా కొద్దిగా కసురుకున్నప్పుడు మా మేడం భలే వేస్తుంది ప్లాన్. అప్పుడు నన్ను ఎత్తుకోవా అంటది. ఇక అక్కడ దాకా ఉన్న కోపం అంతా ఏమైపోద్ది? నా బిడ్డ లెగడం నాకు ముఖ్యమైతే నేను ఎత్తుకుని 10 నిమిషాలు తిరగాలి. నువ్వు లెగితే లేకపోతే నేను ఎత్తుకొని అనుకుంటే నా ఉద్దేశం నాకు ముఖ్యము. ఆ బిడ్డను లేపాల వద్దన్న ఆలోచన, స్కూల్కి పంపించాలనుకుంటే నేను ఒకటే అనుకుంటా, కొట్టి లేపటం కాదు, తనకేది ఇష్టమో దాన్ని ఇచ్చి నేను లేపుతాను. మన దేవుడు కూడా పొద్దున్నే లెగ్గానే ప్రభువా అనుకుంటే ఆయన చేతుల్లో ఉండాలని మనం ఆయన వైపు చేతులు ఎత్తితే చిన్న పిల్లల్ని ఎంత ముద్దుగా మనం ఎత్తుకుంటామోనండి, అప్పుడు మనల్ని అంత దగ్గర తీసుకుంటాడండి. పడక మీద ఉండగానే చేతులు ఎవరి వైపు ఎత్తాలి? ప్రభువా నన్ను ఎత్తుకోవా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం? తలకాయ కింద పెట్టి వెనకెత్తుతాం, మళ్ళీ మోకరించి కాసేపు నిద్రపోతాం. అంతే. స్తోత్రం 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 ఏముండదు ఆ స్తోత్రం. యథార్థమైన భక్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో పిలిచే పిలుపు దేవుని సన్నిధిలో ఇవి చాలా అవసరం. ఎన్నిసార్లు పేరెత్తావు కాదు, మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు ప్రభు దాని దగ్గరికి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పింది గుర్తుంది కదా, చిన్నపిల్లలు చేతులు ఎత్తితే మనం ఎంత సంతోషంగా ఎత్తుకుంటామో, మనం చేతులు ఎత్తినప్పుడు మన ప్రభు కూడా మనల్ని అంత సంతోషంగా దగ్గర తీసుకుంటాం. కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? మొదలెడతారు రేపటి నుంచి? నేను చాలా ప్రశాంతంగా చెప్పాను ఈరోజు. ఓకే, గమనించండి. ఎందుకంటే మనం బుద్ధి లేకపోయిన దీవెనలు ఏం చేసుకుంటున్నామో చాలా తృణీకరిస్తున్నాం. తర్వాత నువ్వు వేటాడు, కోరండు, తెచ్చిపెడితే ఏముండవంట అక్కడ, ఒక్క దీవెన కూడా లేదంట. బతిమలాడతాడు, నాయనా తండ్రి ఒక్కటైనా లేదా అంటే, ఒరే నాయన ఏమీ లేదురా, శాపాలే మిగిలినాయి. ఇంకాసేపు మౌనంగా ఉంటే పోయేదేమో, నాయన ఏదో ఒకటి అంటే నీ తమ్మునికి నువ్వు దాసుడు వగుదువు. ఉల్టా వచ్చింది స్టోరీ. అవసరం మనకి? సమయం ఉండగానే ఏం చేద్దాం? ఆయన వైపు తిరుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తండ్రి అండి ఆయన? ఏ వయసు వాళ్ళకి తండ్రి అండి అమ్మా? విచిత్రం ఏంటంటే ముసలోళ్ళు అంటారు మూతిమి వచ్చే వరకు. ఈ ముసలోళ్ళు ఎత్తుకోవాలని ఇష్టపడతారు కదా, యవనస్తులు ఎత్తుకోవాలని ఇష్టపడరు. మేము వరుగులు ఎత్తాం ప్రభా, నా గుర్రం మీద ఎక్కిస్తే ప్రభా, లేదు. ప్రతి ఒక్కరికి ఆయన కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడేమనే బ్యాచ్ కూడా నిజంగా ఇంట్లో ప్రేమ దొరుకుతాయి. ఆయన చూడరండి, ఇంట్లో శివాట్లు
ఇంట్లో తోలనాటాలు ఉన్నాయి అనుకో, ఆ ఏడుపులో గుర్తొస్తాడు ఎవరో. నేను చెప్పేది అబద్ధం కాదు, అసలు అర్థమవుతుందా? ఇంట్లో కొడుకు, కోళ్ళు, కూతురు, అల్లుడు నెత్తిమే